అందరికీ నమస్కారం. నా పేరు ధనుంజయరావు. కాంపిటేటివ్ ఎగ్జామ్ మెంటర్ కమ్ ఫ్యాకల్టీ మన హైదరాబాద్‌లో. మనకి సోషల్ మీడియా పోస్ట్ యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ నుంచి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ యాస్పిరెంట్స్‌కి గైడెన్స్‌లో భాగంగా వీడియోస్ అయితే చేయిస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగా ఎక్కువ మంది అభ్యర్థులు ఒక క్వెషన్ రేజ్ చేశారండి. ఆ క్వెషన్‌కి నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో సందేహాలు నివృత్తి చేయమని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. అసలు క్వెషన్ ఏంటి? జాగ్రత్తగా వింటే వీళ్ళు అడుగుతున్నటువంటి క్వెషన్ అంటే యాస్పిరెంట్స్ యొక్క క్వెషన్ ఏంటంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే ఒకటి ఎక్కువ సంవత్సరాలు ప్రిపేర్ అయితే ఎప్పుడో ఒకసారి జాబ్ వస్తుంది. లేదు త్వరగా జాబ్ రావాలంటే రోజుకి ఎన్ని గంటలు చదవాలి, షెడ్యూల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది అడుగుతున్నటువంటి క్వెషన్. మరి జాగ్రత్తగా చూద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో జాబ్ 2 రకాలుగా వస్తది. ఒకటి అన్ని ఎగ్జామ్స్ ఒకటి కాదు. మనం గతం నుంచి ఎప్పటి నుంచి చెబుతున్నాం, అన్ని ఎగ్జామ్స్ ఒకటి కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో కొన్ని రకాల నోటిఫికేషన్స్‌లో ఎప్పుడు ఎక్కువ పోస్టులు ఉంటాయి. కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, ఆర్‌పీఎఫ్‌లో, రైల్వేలో, గ్రూప్ డీలో ఇవన్నీ రకరకాల పోస్టులు. ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి సరిగ్గా చదివినా కూడా 1 ఇయర్‌లో అంటే ఫస్ట్ అటెంప్ట్‌లోనే జాబ్ వచ్చేస్తది. కానీ అక్కడ బాగా జాబ్ వచ్చినంత మాత్రాన వాళ్ళకి గ్రూప్ 2, గ్రూప్ 3 వెంటనే రావాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ పోస్టులు తక్కువ, ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి. మరి అలాంటప్పుడు అసలు ఇక్కడ లేటెస్ట్‌గా ఒక ట్రెండ్ అబ్జర్వ్ చేసి మనం క్వెషన్‌కి ఆన్సర్ చేద్దాం. ట్రెండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి ఎగ్జామ్స్‌లో గ్రూప్ 3, గ్రూప్ 2 ఇవన్నిటిలో కూడా ముఖ్యంగా ఏంటంటే గ్రూప్ 2, గ్రూప్ 3లో రిజల్ట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ 100లో మోర్ దాన్ 95 మెంబర్స్ కంటే ఎక్కువ మంది. ఓకేనా? వారంతా కూడా ఒకటి యూపీఎస్ యాస్పిరెంట్స్ అయి ఉన్నారు. లేదా రెండవదొచ్చేసరికి వారి ఎక్స్‌పీరియన్స్ మోర్ దాన్ 5 ఇయర్స్ ఉంది. అంటే ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ద్వారా జాబ్ వస్తుంది. ఇక్కడ యూపీఎస్ యాస్పిరెంట్స్ కూడా మీకు వచ్చిన ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా ఎక్స్‌పీరియన్స్ మోర్ దాన్ 5 ఇయర్సే ఉందన్నమాట. అంటే ఒకటి ఎక్స్‌పీరియన్స్ మ్యాటర్ ద్వారా జాబ్ వస్తుంది. రెండవది మరి కొంతమంది ఒక 4, 5 మెంబర్స్ మాత్రమే ఫస్ట్ అటెంప్ట్‌లో చాలా పర్ఫెక్ట్‌గా చదవడం వల్ల జాబ్ వచ్చేస్తుంది. మరి మీరు కూడా రెండవ వర్గానికి చెందిన వారు అవ్వాలి అంటే ఏం చెయ్యాలనేది క్వెషన్. ఓకేనా? మరి ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే మన యొక్క షెడ్యూల్ పర్ఫెక్ట్‌గా లేకపోతే, మన ప్లాన్ సరిగ్గా లేకపోతే నీకు ఆటోమేటిక్‌గా టైం కరిగిపోతూ ఉంటుంది. ఇయర్స్ బై ఇయర్స్ అయిపోతూనే ఉంటాయి. దానివల్ల ఏజ్ పెరిగిపోతూనే ఉంటది. అప్పుడెప్పుడో ఒకరోజు ఒక జాబ్ వస్తది. అది పెద్ద విషయం కాదు. అలా కాకుండా త్వరగా జాబ్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి చెబుతున్నా చూడండి. మీరు ప్రిపేర్ అవుతుంది ఓకేనా. సపోజ్ సబ్ ఇన్స్పెక్టర్ అనుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ లో 200 మార్క్స్ ఒక అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటాయి. 200 మార్క్స్ జిఎస్ ఉంటాయి. కాబట్టి వన్స్ మీరు మెంటల్లీ సబ్ ఇన్స్పెక్టర్ కి ప్రిపేర్ అవుతున్న ఫిక్స్ అయితే మీరు మార్నింగ్ గ్రౌండ్ కి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు 8:30 నుంచి కూడా ఆఫ్టర్నూన్ 1:30 వరకు కూడా ఈ 4-5 అవర్స్ కూడా డైలీ మ్యాథ్స్ చేయాలి. ఈ 4-5 అవర్స్ లో ఒక 4 అవర్స్ మ్యాథ్స్ చేస్తే లాస్ట్ లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు డైలీ 30 క్వశ్చన్స్ ఎగ్జామ్ రాస్తే ఫస్ట్ అటెంప్ట్ లో గ్యారంటీగా జాబ్ వస్తుంది. ఇక మిగిలిన ఆఫ్ ఉంటుంది కదా జిఎస్ లో ఆఫ్ ఉన్న వాటిల్లో ఒకవేళ మీకు సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అయితే జిఎస్ లో ఎక్కువ వెయిటేజ్ కరెంట్ అఫైర్స్, సైన్స్, అలాగే జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ ఇటువంటివి ఉంటాయి. మరి వీటిని నెట్టుకుంటూ రావాలంటే మీకు ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ ని ఏవైనా వారానికి కానీ 10 days కానీ 2 పిక్ చేసుకుని ఆ రెండింటిని కన్ఫామ్ గా 2.5 అవర్స్ ప్లాన్ చేసుకోవాలి. 5 అవర్స్ వస్తుంది. జిఎస్ రోజు ఎగ్జామ్ రాయవలసిన పని ఉండదు. అది కాకుండా ఇంకొకటి వెయిటేజ్ తక్కువ ఏదో ఒక సబ్జెక్ట్ పిక్ చేసుకుని వెయిటేజ్ ఎక్కువ ఉన్న 2 సబ్జెక్టులు 5 అవర్స్, వెయిటేజ్ తక్కువ ఉన్నదేమో ఒక సబ్జెక్ట్ పిక్ చేసుకుని ఒక 2 అవర్స్ చదివితే మొత్తం అలా మీకు ఆఫ్టర్నూన్ సెషన్ అయిపోతుంది. ఇలా మీరు ఒక 10 days అయిపోయిన తర్వాత మీరు అనుకున్న సబ్జెక్టులు అయిపోతే మరలా బుక్స్ మార్చుకుని వేరే సబ్జెక్టులు చదవాలి. ఓకే, అంటే జిఎస్ లో డైలీ ఎగ్జామ్స్ మ్యాండేటరీ కాదు, కానీ వెయిటేజ్ ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మీకు మ్యాథ్స్ మెయిన్ కాబట్టి మ్యాథ్స్ హాఫ్ డే స్పెండ్ చేసేసుకోవాలి. ఇది ఒకవేళ సబ్ ఇన్స్పెక్టర్ కానీ కానిస్టేబుల్ కానీ అయితే. ఒకవేళ అవి కాదు గ్రూప్సే అనుకుందాం. మీరు గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలి? గ్రూప్స్ సిలబస్ తగ్గట్టుగా కన్ఫామ్ గా ఫుల్ డే ఉంటుంది కదా. ఫుల్ డేలో వచ్చేసరికి ఆఫ్టర్నూన్ సెషన్ బేసికల్గా లెంతీగా ఉంటుంది అనమాట. 2 నుంచి నైట్ ఆల్మోస్ట్ 11 వరకు కాబట్టి లెంతీగా ఉంటుంది. మార్నింగ్ సెషన్ చిన్నగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ సెషన్ లో వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి సబ్జెక్ట్ ని పిక్ చేసుకోవాలి.
ఓకేనా? సపోజ్ మీకు ఎకానమీ కానీ, తెలంగాణ రాష్ట్రం అయితే తెలంగాణ ఉద్యమ చరిత్ర కానీ, ఏపీ రాష్ట్రం అయితేనేమో పాలిటీ ఆర్ ఏపీ హిస్టరీ కానీ ఇటువంటిది పిక్ చేసుకోవాలి. మార్నింగ్ సెషన్లో మీరు ఏం చేయాలంటే, మార్నింగ్ సెషన్ మొత్తం మీద ఒక 3 అవర్స్ ఏమో ఎకానమీ, 3 అవర్స్ ఏమో వెయిటేజ్ ఎక్కువ ఉండే మరొక సబ్జెక్ట్ని డైలీ ప్లాన్ చేసుకోవాలి. ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసరికి మీకు మిగిలిన సబ్జెక్ట్స్లో వెయిటేజ్ తక్కువ ఉన్న అవ్వచ్చు, ఎక్కువ ఉన్న అవ్వచ్చు, కానీ ఆఫ్టర్నూన్ సెషన్స్ ఏవైనా 3 సబ్జెక్టులు పిక్ చేసుకొని 2 అవర్స్ 2 అవర్స్ 2 అవర్స్ ప్లాన్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా కంటిన్యూ చేస్తే ఓకేనా, కొన్ని రోజుల తర్వాత సబ్జెక్ట్స్ అయిపోతాయి. నెలకు ఒక సబ్జెక్ట్ అవుతూ ఉంటుంది, రీప్లేస్ అవుతుంది కొత్త సబ్జెక్ట్. కానీ ఈ మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అయితే మాత్రం డైలీ ఈవినింగ్ కన్ఫామ్గా మీరు ఒక ఎగ్జామ్ రాసి అయితే నిద్రపోవాలి. అంటే మీరు ఏమైతే సబ్జెక్ట్ వాటికి సంబంధించి కాదు, సబ్జెక్ట్ సంబంధం లేకుండా అన్ని సబ్జెక్టులు కలుపుకొని ఓవరాల్ నాలెడ్జ్తో డైలీ ఒక కనీసం 50 క్వశ్చన్స్ మీద ఒక ఎగ్జామ్ రాస్తేనే మీకు ఓవరాల్ నాలెడ్జ్ పెరుగుతుంది. ఏ రోజు ఏం చదువుతావో అవే ఎగ్జామ్ రాస్తే నీ మైండ్ ఉన్నా కొలది సంకుచిత భావాలు నేరో థింకింగ్ లోకి వచ్చేసి మైండ్ డౌన్ అయిపోద్ది. ఏ రోజు చదివింది ఆ రోజు ఎగ్జామ్ రాయకూడదు చిన్నపిల్లల్లాగా. అర్థమవుతుంది కదా? మీరు ఓవరాల్ నాలెడ్జ్ తో జిఎస్ ఎగ్జామ్ రాయాలి. ఈ ప్రిపరేషన్ మాత్రం వెయిటేజ్ ఎక్కువ మార్నింగ్ 2 సబ్జెక్టులు, మిగిలిన ఆఫ్టర్ నుంచి ఒక 3 సబ్జెక్టులు పెట్టుకొని మీరు డైలీ ప్రిపేర్ అయితే అర్థమవుతుంది కదా? ఇది కాకుండా ఎవ్రీ వీకెండ్ కరెంట్ అఫైర్స్ ప్లాన్ చేసుకుంటే డైలీ కాకుండా ఆటోమేటిక్ గా మీరు వద్దన్నా కూడా మీరు 6 months కి అన్ని సబ్జెక్టులు పర్ఫెక్ట్ అవుతారు. ఇంకొక 3 months కి అన్ని మరొక రివిజన్ అయిపోతాయి. మరొక 3 months కి అన్ని మరొక రివిజన్ అయిపోతాయి. అప్పుడు మీరు ఏ ఎగ్జామ్ రాసినా, రోజు ఒక ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి 50 marks కి, కొన్ని రోజుల తర్వాత మీరు ఏ ఎగ్జామ్ రాసినా మీకు ఆటోమేటిక్ గా అన్ని చూసిన క్వశ్చన్స్, చూసినటువంటి మ్యాటర్, చూసిన కంటెంట్ కనిపిస్తుంది కాబట్టి ఈజీగా మీరు నెట్టుకొని రావచ్చు, సక్సెస్ అవ్వచ్చు జాబులో. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి. ఓకే, మరి థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మరలా మీ ముందుకు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వద్దాం.